హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇవాళ లాంగ్ వీకెండ్, సో పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తున్నాం. సో మాతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. సెలవు రోజు ఇంట్లో కూర్చోకూడదండి, ఎంజాయ్ చేయాలి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. పిల్లలందరూ బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అది 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 లాంగ్ వీకెండ్ కాబట్టి ఫన్ డే, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా చూడండి. ఈ ఇల్లు చూడండి ఎట్లా ఉందో, సూపర్గా ఉంది కదా. పెద్ద గ్రౌండ్ లాగా వాళ్ళ ఇంటి ముందు, తర్వాత ఒక ఇల్లు అక్కడ, ఎంత బాగుంది చూడండి ఇల్లు. ఇది లేక్ వెళ్ళటానికి రోడ్ అనమాట. ఇది బైక్స్ మీద అయితే ఈవినింగ్ పూట సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వీకెండ్లో చూసారా వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. స్పీడ్ బోట్లు తీసుకొని సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఉన్నారు, ఆ చివరి నుంచి వస్తున్నారు స్పీడ్ బోట్లు వేసుకొని. ఎంత స్పీడ్గా వస్తున్నారు చూడండి. సో వాళ్ళు పోటీ పెట్టుకున్నట్టున్నారు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ చాలామంది వస్తారండి, చాలామంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వీటికి పే చేయాలి మనం. ఇటు వచ్చేసి రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ వచ్చేసి వ్యూ, ఆ వాటర్ చూసారు ఎక్కడి నుంచో ఫ్లో అవుతూ ఉన్నాయి. సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఈ లేక్ చుట్టూరు ఎంత బాగుంటుందంటే, క్లైమేట్ చెప్పేది కాదు కానీ చూడాలి ఒకసారి, చాలా బాగుంటుంది. సన్నీ డే కదా, ఫ్యామిలీతో ఎక్స్ప్లోర్ చేస్తా, అంత వ్యూ అంతా కూడా సూపర్గా ఉంది. ఇదంతా కూడా మ్యాన్ మేడ్ లేక్, అరౌండ్ 50 మైల్స్ రఫ్గా మొత్తం కూడా చుట్టూరు మనకి లేక్ ఉంటుంది. ఈ వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో, లోపలంతా లోపల పెద్ద పెద్ద బండరాలు కూడా కనపడుతున్నాయి. వావ్ సూపర్. ఈ సాయంత్రం పూట ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి ఎవరో ఒక అబ్బాయి. లోపలికి వెళ్ళి మరి ఏం చేద్దాం అనుకుంటున్నాడు. బాబు దూకొద్దు నానా, బాబు దూకొద్దు. కొంచెం పీస్ఫుల్ రిలాక్సింగ్ గా వీకెండ్స్ లో హాయిగా కూర్చోడానికి బాగుంటుంది. మంచి వ్యూ ఉంది, హాయిగా కూర్చొని ఉండొచ్చు కాబట్టి. ఆ దూరం కనపడుతున్నాడా, అతను ప్యాడల్ బోట్ వేసుకొని లోపల ఈ లేక్ లో ఒక్కడే తిరుగుతా ఉన్నాడు చూడండి. సో ఇది దగ్గర దగ్గర ఇది $130 దాకా ఉంటుంది. అతను కొనుక్కొని ఒక్కడ లేక్ లో వేసుకుని వెళ్తా ఉన్నాడు. సముద్రం లేదని బాధపడకూడదు, ఎక్కడ దొరికితే అక్కడ దూకటమే, ఎంజాయ్ చేయటం. చూసారు వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక లేక్, ఇది ఆ లేక్ లో పడి సమ్మర్ కదా దూకి ఎంజాయ్ చేస్తున్నారు. అంతా కూడా ఆనందానికి ఇంకా హద్దులు లేవు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలంతా. బతికుండగానే మనిషిని పాతేయటం చూసారు ఎప్పుడన్నా? చూసారు ఆ పిల్లలు ఇసుకలో వాళ్ళని పెట్టేసి లోపలంతా ఇసుకేసేస్తున్నారు పైన. ఇదొక పిల్లలకి ఎంజాయ్మెంట్ ఇది. చూసారు ఇక్కడ చిన్న చిన్న బోట్లు తెచ్చుకొని వాళ్ళిద్దరు ఎక్కేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ లేక్ కి చివర ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. లేక్ దాటి వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ ఒక ఎల్లో కలర్ తో కట్టి పెట్టారు. సో అక్కడ నుంచి దాటి ముందుకైతే వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా లోతు ఉంటుంది కాబట్టి, డేంజర్ కాబట్టి. ఇదంతా కూడా క్లోజ్ చేసి పెట్టేశారు. చూసారా ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. బ్యాక్ అంతా కూడా మంచి ప్లేస్ ఉయ్యాలు ఊగటానికి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ చూడండి గూస్ ఎలా ఉన్నాయో, మమ్మీ డాడీ వాళ్ళ పాప ఏం చేస్తున్నారు ఇక్కడ. మీరు ఆ గూసుని తిట్టామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చూడండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ. గూస్ చూసారు ఎలా ఉందో నీళ్ళల్లో. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తా చూస్తున్నారు చూడండి గూస్ ని. చూడు ఈ పిల్లలు చూడు, మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తిరగటానికి. మన వాళ్ళందరూ కూడా అటువైపు బయలుదేరారు. సో ఆ ఏరియా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. Do you have popcorn so I can feed it? Yeah, you already ate them, right? Why is the water bottle twisted? Wow. Yeah, Why are what you happened? twisted? What did you do, Sarah? You probably threw the tree, just lifted it up. I sat on it, I was too heavy, so it fell. I miss all the 8th graders. They were so cool. All the 8th graders? Yeah. Oh, I don't miss any 6th graders. Me neither. Oh, I'm going to Pennsylvania next week. Oh, you're so lucky. Pennsylvania? Why not sharpener? Oh. Chicken. Michigan, okay. Michigan. And then I'm going to Pennsylvania. And from Pennsylvania, I go to New Jersey. From New Jersey, I go back to Pennsylvania. And then back to Michigan.
పిల్లలు అలసిపోయి కూర్చున్నారు, తన్నుకుంటున్నారు. ఈ క్రేజీ కార్ట్ అని చెప్పేసి ఒక చిన్న సైకిల్ లాంటిది, పిల్లలు చూడండి ఇది వేసుకుని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగే తీసిన వీడియో, వాళ్ళ మదర్ యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఫిషెస్ పట్టడానికి వచ్చారు, వీళ్ళు ఒక ఫ్యామిలీతో వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అతను వచ్చేసి ఫిష్ పట్టడానికి రెడీగా ఉన్నాడు. సో ఫిష్ ఫుడ్ వచ్చేసి ఇలా ఉంటది. ఈ ఫుడ్ తీసుకొస్తారు పిల్లలు, ఆ ఫుడ్ తీసుకొచ్చి ఈ ఫిష్కి వచ్చేసి ఇక్కడ మనకి వాళ్ళ గేలం వేస్తారు, దానికి అంటించేసి ఆయన ఇక్కడ నుంచి ఆ వైర్ కట్టేసి అక్కడ నుంచి దాన్ని ఇసిరి ఆ వాటర్లో వేస్తాడు. చూసారా, అది ఈ లోపల చేప కోసం వెయిట్ చేస్తున్నాడు, లోపల వేసేసాడు ఆల్రెడీ. చూసారా ఎంత ఉందో, ఇది పొడుగ్గా ఒకటి పెట్టాడు, దానికి ఒక తాడు కట్టాడు, ఇసిరి లోపల వేసాడు. సో చేప కోసం వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇలాగా టైట్ చేస్తున్నాడు, ఈ థ్రెడ్ని టైట్ చేసి అక్కడ ఫిష్ని లోపల లాగేస్తున్నాడు. చూసారు కదా, ఇదే టైట్ చేయటం మొత్తం. ఇలా టైట్ చేసి ఫిష్ని లాగుతాడు మొత్తం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాటర్ కానీ క్లియర్గా ఉంటే ఫిషెస్ చూసేసి పట్టడానికి రాదని చెప్తున్నారు. సో వాళ్ళు ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళ ఫ్యామిలీతో. వీళ్ళు చూసారండి హ్యాపీ ఫ్యామిలీ. వీళ్ళు ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి ఫిషెస్ పడుతున్నారు, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా అందరూ అలా ఎంజాయ్ చేయాలి. వీళ్ళు వచ్చేసి వర్మాల నుంచి వచ్చారు, వీళ్ళని అడిగే వీడియో తీస్తున్నాను, వాళ్ళు కూడా తీయమన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడికి వచ్చి. వాళ్ళు మాట్లాడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. Hey, my name is Isabella, and we're here on Monday, since it's Labor Day, and it's a nice place to come here and swim with your family and have a nice day here, and just pass a great day here with your family and be happy. ఏం చూసారా, అనుభవించు రాజా. హాయి పనుకున్నాడు, పక్కనే ఒక బాబుని పనుకోబెట్టుకున్నాడు వాళ్ళ బాబుని. ఈ చెట్టుకి అటు సైడ్ ఒక తాడు, ఇటు సైడ్ ఒక తాడు చక్కగా కట్టుకున్నాడు, ఉయ్యాలేసుకున్నాడు. పక్కనే లేక్ ఉంది, ఆ లేక్ను చూసుకుంటా పాటలు వింటా సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది లైఫ్ అంటే. ఇక్కడ బార్బీక్యూ చూసారా ఎలా ఉందో. వీళ్ళు వచ్చేసి మొక్కజొన్న కండెల్ని అలాగే పచ్చి తీయకుండా అలాగే పెట్టేసి కింద మంట పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మొత్తం కూడా కాల్చుకొని అయిపోయిన తర్వాత తింటున్నారు. సరే అది సపరేట్ చైర్ ఇది. వీళ్ళు ఏంటంటే ప్లేస్ లేదంటే ఇలా చైర్ తెచ్చుకొని ఎండ రాకుండా ఒక గొడుగు ఒకటి పెట్టుకుంటారు, సన్ పడకుండా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు మనం. వీళ్ళు చూడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చికెన్ లెగ్స్ స్టీక్స్ పెట్టుకున్నారు, మంచి కాల్చుకుంటున్నారు. ఆల్రెడీ కాల్చినవి రెడీగా ఉన్నాయి కొన్ని. ఈ పక్కనే మనకి కావాల్సిన సాసులు అన్నీ తెచ్చుకున్నారు. దీని పక్కనే లేక్ చూడండి ఎలా ఉందో. వీళ్ళిద్దరే ఇవన్నీ చేసుకుంటున్నారు. పక్కనే లేక్ చూసారు ఎలా ఉందో. ఈ లేక్ చుట్టూరు టెంట్లు వేసుకొని ఫ్యామిలీస్ అందరూ వచ్చి వీకెండ్ అంటే ఇట్లా బార్బిక్యూ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో కూడా వాళ్ళని అడిగే తీసాను, వాళ్ళు తీయమన్నారు. ఈ కర్ర మీద నుంచి ఉన్న బాతుని చూసారు ఎప్పుడన్నా? చూడండి ఎలా ఉందో వెరైటీగా. ఇది బయటికి రావడానికి ప్లాన్ చేస్తుంది మరి తెలీదు, వెళ్ళిపోయింది. బాయ్ బాయ్. మా వాళ్ళందరూ చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఈవినింగ్ స్నాక్స్ తింటూ టీ తాగుతూ బార్బిక్యూ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అక్కడ. పిల్లలతో ఈవినింగ్ అలా సరదాగా వస్తే ఎంత బాగుంటుంది. సో మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి వీకెండ్. మిస్ అవ్వద్దు అస్సలకి, హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.